అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 34,000 కోట్ల బకాయిలు 30%తో మధ్యంతర వృత్తి కొత్త పీఆర్సీ మీద ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి. సో వీటన్నిటికి సంబంధించి రోడ్ మ్యాప్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వంపై దశల వారీగా ఆందోళన, ఎస్టీయూ నాయకులు డిమాండ్. సో ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిన చంద్రబాబు గారి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్వి రామిరెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఏ మండి గారు తెలిపారండి. సో 3 దశల ఆందోళన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని మంగళవారం సాయంత్రం సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30%తో మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఇక సిపిఎస్ రద్దు, రోడ్ మ్యాప్, 34,000 కోట్ల బకాయిల చెల్లింపులు, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దశల వారీగా ఆందోళనలో భాగంగా ఈ నెల 30వ తేదీన మండల కేంద్రాలలో వినతిపత్రాల సమర్పణ, ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఫిబ్రవరి 25న చలో విజయవాడ రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. ఇక దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది. కార్యక్రమంలో తదితరులైతే పాల్గొన్నారండి. సో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు 34,000 కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి, అలాగే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం, ఈలోగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు, 30%తో మధ్యంతర వృత్తి, ఇవన్నీ కూడా వెంటనే క్లియర్ చేసేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో దశల వారీగా ఆందోళన కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చడం జరిగిందండి. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారి యొక్క బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ.